హాయ్ ఫ్రెండ్స్, నార్మల్ వాషింగ్ మిషన్లో 3 మేజర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు ఈ ప్రాబ్లమ్ చూడండి, బటన్ మనకు సరిగ్గా పనిచేయడం లేదు. ఇంకొకటి మనకు వాటర్ బ్యాక్ సైడ్ సరిగ్గా రావడం లేదు. ఇంకొకటి ఏంటంటే చూడండి, అలా వైర్ మనకు కట్ అయిపోతే ఎలా బిగించాలో చూపిస్తాను. ఈ 3 ప్రాబ్లమ్ సొల్యూషన్ చూపిస్తాను. ఫస్ట్ టిప్స్ అండి, చూడండి ఈ విధంగా మన బటన్ ఇరిగిపోతే చూడండి, ఇటువంటి బటన్ ఓపెన్ చేసుకుని మన షాప్లో చూపిస్తే కొత్త బటన్ ఇస్తారు. ఈ విధంగా మనకు ఆన్ చేసేది. ఇది మనకు 50 రూపాయలు ఈజీగా దొరుకుతుంది, 100 రూపాయల లోపలే ఉంటుంది ఈజీగా. ఆ బటన్ మనం చూడండి మొత్తం ఇరిగిపోయింది, లోపల డస్ట్ మొత్తం తీసేసాను. ఇప్పుడు మనం జస్ట్ అండి కరెక్ట్ పొజిషన్ చూసి ప్రెస్ చేసేయండి, సరిపోద్ది అంతే. ఈ విధంగా మీరు ఆ బటన్ మీరే మార్చుకోవచ్చు. పై బటన్ ఏదైనా పోయినా యూజ్గా మీరు లాగితే వచ్చేస్తుంది, కటింగ్ పెడితే లాగండి వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ రెండో ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇక్కడ వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్లో మనకు ప్రాబ్లం ఉందండి, వాటర్ సరిగా పోవడం లేదు. దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ టేప్ వేసాను, టేప్ తీసుకోండి. ఇక్కడ కొంచెం సైడ్లో మనకు లాక్స్ ఇచ్చాడు, ఆ లాక్స్ని స్క్రూ డ్రైవర్తో లాగితే ఈజీగా వచ్చేస్తుంది, డోర్ కింద కొంచెం కిందికి లాగండి వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో ఈ ప్రాబ్లం మనకు రేర్గా వస్తుందండి. ఇక్కడ చూడండి వైర్ ఒకటి తెగిపోయి ఉన్నది, మనకు వేస్ట్ నీళ్ళు పోయకుండా ఆన్ చేస్తాం కదా, ఆ బటన్ వైర్కి తెగిపోయి ఉన్నది, తుబ్బటి ఇరిగిపోయింది కమ్మి. ఇక్కడ దీన్ని ఎలా బీచాలో చూపిస్తాను. ఇంకొకటి బేసిక్గా ఎక్కువ ప్రాబ్లం వచ్చి చాలా మందికి ఏంటంటే వేస్ట్ వాటర్ మనం వదులుతాం కదా, క్యాప్ ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వాటర్ అంతా స్టక్ అయిపోయింది. కొన్నిసార్లు మనకు వాటర్ సరిగ్గా పోదండి, ఒకటి మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే చూడండి, ఒకసారి వాటర్ మనకు వేస్ట్గా పోతూనే ఉంటాయి, మనం ఎంత ఆఫ్ చేసినా కూడా నీళ్ళు పోతూనే ఉంటాయి. దీనికి కారణం ఈ డస్ట్ వల్ల అండి. ఈ డస్ట్ రూపాయి కాయిన్స్ ఇరుక్కుంటా ఉంటే చెత్త చెదారం, గుండీలు అలాంటివి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈ లబ్బర్ని మీరు అంత క్లీన్ చేస్తే అంత మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ విధంగా వాటర్లో బాగా మీరు ముంచి స్క్రబ్బర్తో కొంచెం లేదంటే చేత్తో ఈ విధంగా బాగా క్లీన్ చేయండి. బాగా నీట్గా క్లీన్ చేస్తేనే మీకు ఆ ప్రాబ్లం మళ్ళీ రాదు. ఓకేనా? ఆ తర్వాత మేము ఏం చేస్తామంటే పైప్ మనం లబ్బర్ పెడతాం కదా, అక్కడే మనకు చూడండి డస్ట్ ఉంటుంది లోపల, మనకు పైప్ హోల్స్లో కొంచెం కాయిన్స్ ఉంటాయి, అక్కడ మనకి ఏదైనా పిన్నీసులు అలాంటివి ఉంటాయి, అవన్నీ బాగా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత యాషెస్గా లబ్బర్ బీచ్ సరిపోతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 3వ ప్రాబ్లం ఒకటి వచ్చింది మనకు. ఓకే, 3వ ప్రాబ్లం 3వ టిప్స్ అండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కేబుల్ మనకు ఒకటి ఇరిగిపోయింది అడాప్టర్. ఈ అడాప్టర్ కేబుల్కి మనం చూడండి బైండింగ్ వేర్ మీరు వాడచ్చు. ఈ బైండింగ్ వేర్ని ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి, కొంచెం కుక్కీలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు కరెక్ట్గా స్ప్రింగ్ మీరు తొడుక్కోండి. ఆ తర్వాత ఇవి తొడుక్కున్న తర్వాత ఆ క్యాప్ బిగించుకోండి పైన. ఈ క్యాప్ పెట్టేసిన తర్వాత కమ్మి లాగండి. ఓకే, ఈ విధంగా కమ్మి లేకపోతే మీరు ఏం చేస్తారు, దారం కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. దారం మీరు కొంచెం లావు దారం ఉంటే అది వేయచ్చు. ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసి కట్ చేసేయండి అంతే. నేనైతే కమ్మి అయితే దొరకదు మీకు, ఈ నార్మల్ కమ్మి కుక్కీలాగా సేమ్ ఎలా ఉంది చూసి ఆ విధంగా బిగించుకోండి. ఆ తర్వాత మీరు లబ్బర్ లోపల సెట్ చేసి మీరు క్యాప్ని బిగించండి, టైట్గా బిగించేయాలా. ఏదైనా క్యాప్ బిగించిన తర్వాత కేబుల్ చెక్ చేసుకుని కరెక్ట్గా ఉంటే, ఒకవేళ సరిగ్గా లేకపోతే మీరు సరి చేసుకోండి, కొంచెం లూజ్ టైట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మనం ఆన్ ఆఫ్ చేసి, ఆన్ ఆఫ్ బటన్ బాగానే పనిచేస్తుంది. ఇక్కడ మనం పైకి లేస్తుంది, కిందికి పోతుంది, బాగానే ఉంది బటన్. ఇప్పుడు మనం వాటర్ వేసి చెక్ చేద్దాం. వాటర్ వేసి చెక్ చేసినప్పుడు చూడండి, ఫస్ట్ మనం వాటర్ ఎక్కడ లీకేజ్ లేదు, ఇక్కడ కూడా లీకేజ్ లేదు మనకు. ఓకేనా? ఇప్పుడు మనం బటన్ ఆన్ చేసిన తర్వాత వాటర్ రావాలా. ఇప్పుడు ఆన్ చేసిన చూడండి, వాటర్ అయితే వస్తుంది, పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది, బాగానే ఉంది. ఓకే, ఇలా రిపేర్ చేసుకోవచ్చు. ఈ 3 రిపేర్స్ మీ ప్రాబ్లం ఉంటే ఇలా చేసుకుంటే 100% ఆ యాషెస్గా డోర్ బీచేద్దాం. ఇప్పుడు వాషింగ్ మిషన్ రిపేర్ చాలా చేశానండి. ఇలాంటి వాషింగ్ మిషన్లో వాటర్ డస్ట్ ఏదైనా ఇరుకుని అన్ని చేశానండి. నా ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బై ఫ్రెండ్స్, మీకు రెడీ చేయండి.